కూడా ఇండిగో క్రైసిస్ కొనసాగుతున్నాయి. కొన్ని సేవల్ని పునరుద్ధరించిన ప్రజలు ఇవాళ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి 44, చెన్నై నుంచి 23, విశాఖ నుంచి 6 విమాన సర్వీసులు రద్దు చేసింది ఇండిగో. అటు దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్పోర్టుల్లో ఇదే తీరు కనిపిస్తుంది. సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులకు టికెట్ ఛార్జెస్ ను రీఫండ్ చేస్తుంది ఇండిగో సంస్థ. ఇప్పటి వరకు 827 కోట్ల రూపాయలను ఇండిగో ప్రయాణికులకు తిరిగి చెల్లించింది. మరోవైపు ఫిబ్రవరి వరకు రోజువారీ విమాన సర్వీసులను తగ్గించుకోవాల్సిందిగా ఇండిగోను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పైలట్ల కొరత కారణంగా తలెత్తిన సమస్యలతో ఈ నెలలో ఇప్పటి వరకు 5,000కు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. తన దగ్గర ఉన్న విమానాలతో ఇంతకు ముందు వరకు రోజుకు 2,300 సర్వీసులను ఇండిగో నడిపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో శీతాకాల షెడ్యూల్ కింద రోజుకు 300 విమాన సర్వీసులను తగ్గించుకోమని డీజీసీఏ ఆదేశించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి చివరి వరకు శీతాకాల షెడ్యూల్ నడవబోతుంది. ఇక ఫిబ్రవరి కల్లా 158 మంది పైలట్లను అదనంగా నియమించుకుంటామని ఇండిగో ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో అప్పటి వరకు సర్వీసులు తగ్గించుకోవాలని డీజీసీఏ కోరబోతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక డిమాండ్ కు అనుగుణంగా విమాన సర్వీసులు పెంచాల్సిందిగా ఎయిర్ ఇండియా, ఇతర విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించవచ్చని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా పలు విమానాలు రద్దు అవడం జరిగింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన విమానాలన్నీ కూడా రద్దు అవడంతో అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ప్రయాణికులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇండిగో ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోక ముందు నుంచే కూడా డీజీసీఏ కొంత అప్రమత్తం చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే రోజువారీ 2,300 సర్వీసులు నడిపే ఇండిగోను కుదించుకోవాలంటూ కూడా ఇప్పటికే డీజీసీఏ కోరున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. అన్ని ఎయిర్లైన్స్ సంస్థలతోటి ఈరోజు ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇటు ఇండిగోకు అనేక కీలక సూచనలు డీజీసీఏ చేస్తుందనేది కూడా చెప్తున్నారు. మరోవైపు ఇతర విమానయాన సంస్థలు ఏదైతే ఎయిర్ ఇండియా కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, ఇతర విమానయాన సర్వీసులను పెంచే దిశగా అంటే వాళ్ళకు అందుబాటులో ఉన్న పైలట్స్ విషయంలో కావచ్చు, ఇతర రూట్స్లో కొంత సర్వీసులను పెంచాలనేది కూడా ఈరోజు డీజీసీఏ ఆదేశించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే విమాన క్రైసిస్ ఇండిగోకు సంబంధించి నవంబర్ 1వ తేదీ నుంచి కూడా నూతన నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత కాలం కూడా దానికి సమయం ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే నూతన నిబంధనలను అమలు చేయాలంటూ కూడా డీజీసీఏ కోరడం జరిగింది. అయితే 1వ తేదీ కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ మాకు ఇబ్బందులు లేవంటూ కూడా డీజీసీఏకు ఇండిగో సంస్థ చెప్పిందనేది కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగా 3వ తేదీ నుంచి కూడా ఒక్కసారిగా కొలాప్స్ అవడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతం ఇండిగో ఎదుర్కొంటుంది. ఈ సిచ్యువేషన్ మరొక 2 నెలల వరకు 3 నెలల వరకు కూడా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పైలట్ల నియామకం కావచ్చు, క్రూ సిబ్బందికి సంబంధించిన నియామకం కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, భారీగా ట్రైనింగ్ చేసి ఉండాలి, విమానం నడపడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న తర్వాతే వాళ్ళకు అవకాశం లభిస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికిప్పుడు భారతదేశంలో మరి ఇటు పైలట్ల కొరత ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ లోపు ఇండిగో తన సర్వీసెస్ను తగ్గించుకోవాలనేది కూడా కేంద్రం కోరనుంది. దాంట్లో కొన్ని రూట్స్ను కేంద్రం కొన్ని రూట్స్కు సూచించనుంది. అదేవిధంగా ఇటు మిగతా విమానయాన సర్వీసులను పెంచే దిశగా కూడా ఈరోజు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేయనట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం ఎదుర్కొన్న తర్వాత కూడా కేంద్రం అలర్ట్ అవ్వడం జరిగింది. దేశంలో ఉన్న ఇతర విమానయాన సర్వీసులను కూడా మరొకసారి పరిశీలిస్తుంది. వాళ్ళ వద్ద ఉన్న స్టాఫ్ విషయంలో కావచ్చు, క్రూ సిబ్బందికి సంబంధించి కావచ్చు, వాళ్ళ పనితీరు, పని గంటలు, వాళ్ళ మీద పెరుగుతున్న ఒత్తిడి, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే డీజీసీఏ కొంత కసరత్తు చేయడం జరిగింది. మరోవైపు షోకాజ్ నోటీస్ అందుకున్న ఇండిగో సమాధానం ఇవ్వడానికి మరికొంత సమయం కావాలంటూ కూడా కేంద్రానికి లేఖలపైన లేఖలు రాస్తూ ఉంది. మరి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది, మరి ఈరోజు కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, కేంద్ర పౌర విమానయాన శాఖ ఈరోజు జరుగుతున్న మీటింగ్లో ఇటు ఏదైతే సంస్థలకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుందో కూడా మరి కాసేపట్లో తెలియనుంది. మాధవి.